హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు పైన అంటే వైసీపీ హయాంలో ఏం జరిగిందో అన్న దానిపైన ఆరోపణలు చేస్తారు కదా. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చలకు దారితీసింది. వైసీపీ పైన తీవ్ర విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు, హిందూ సంఘాలు కూడా దీనిపైన వ్యతిరేకత చూపించాయి. ఏం చెప్తారు మేడం మీ మొత్తం ఎపిసోడ్ గురించి? మీ మాటలు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇది ఇక్కడ జరిగింది పార్టీలకి సంబంధం లేదు. సో పార్టీలకు అతీతంగా అంటే ఇక్కడ హిందువుల మనోభావాలు, ఎవరైతే హిందువులుగా ఉన్న వాళ్ళు పవిత్రంగా భావించే ఏడుకొండల వాడి సన్నిధిలో ఇలాంటిది జరుగుతుందని ఎవరు కూడా ఊహించి కూడా ఉండరు. అలాంటిది అక్కడ జరగటం అంటే ఏదైతే నిషిద్ధమో అక్కడ నాన్ వెజ్ అనేది అక్కడికి వెళ్ళకూడదు. అలాంటిది అక్కడి వరకు వెళ్ళటం. సో ఎలా ఇలాంటి ఆయిల్స్ వీళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారో అసలు నార్మల్ ఎవరు ఆలోచించినా 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎలా వస్తుంది? సో కామన్ థింగ్ కదా ఇది. ఒక గేదె నెయ్యి కూడా రాదే అసలు ఈ రోజుల్లో. అలాంటిది 320కి ఆవు నెయ్యి వస్తుందని వీళ్ళు ఎలా ఊహించారు? సో ఇవన్నీ చూస్తుంటే కావాలనే వాంటెడ్లీ ఒక హిందువుల మీద జరిగిన ఒక దాడిలాగానే తీసుకోవాలి ఇది. అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం, ఒక భరోసా, మనకి ఏదైనా ఒక ఆపద అన్నప్పుడు మనం అందరం వెంటనే దేవుడిని శరణం వేడుతాం. అవును. సో అందరికీ హిందువులకు ఉండే అలవాటు అది. సో ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు దేవుడా మాకు ఈ కష్టం తీరిపోవాలో, ఈ బాధ తీరిపోవాలనో వెంటనే మనం దేవుడిని అనుకుంటాం. అలాంటి చోట ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు అని అన్నప్పుడు హిందువుల మనోభావాలకి జగన్మోహన్ రెడ్డి విలువివ్వకుండా, అంటే ఎలాంటి వాళ్ళని అక్కడ పెట్టాడు? మతం మీద నమ్మకం లేని వాళ్ళు, హిందువుల మీద నమ్మకం అంటే హిందుత్వం మీద, ఆ దైవం మీద నమ్మకం లేని వ్యక్తుల్ని, అంటే ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు నలుగురు అయితే ఎవరికి కూడా ఆ మతం మీద నమ్మకం ఉన్నాడు కాదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పోస్టులు ఇవ్వటం. సో గత 5 ఏళ్ళుగా కూడా ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా, అక్కడ అన్యమత ప్రచారం ఎక్కువ అయిపోయింది, అక్కడ లడ్డులో తేడా ఉంది, ప్రసాదం టేస్ట్ లేదని చెప్పారు. అంటే గుళ్ళో వెళ్ళేటప్పుడు కూడా ఇది వరకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. అంటే పిల్లల్ని తీసుకెళ్తుంటే పాలు, బిస్కెట్లు, ఇంకా సాంబార్ రైస్, కర్డ్ రైస్, పొంగల్ ఇట్లాంటివి పెట్టేవాళ్ళు క్యూలో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎక్కువ టైం క్యూలో ఉంటే షుగర్ పేషెంట్లు, పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఆకలితో ఇబ్బంది పడతారని. సో ఎప్పుడు అక్కడ ప్రసాదాలు అందజేసేవాళ్ళు. దాన్ని కూడా ఆపేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే వైసీపీ వచ్చినాక. అన్నదాన సద్దాం ఉంది కదా, అన్నదానంలో కూడా ఏంటంటే నాసిరకం ఫుడ్ పెట్టడం. సో ఎన్నిసార్లు ఇవి మనం వీడియోలలో చూసాం, ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ అప్పుడు ఎప్పుడు కూడా స్పందించలేదు. అసలు అందరికీ డౌట్ ఉన్నది, లేకుండా అయితే పోలేదు. ఎందుకంటే ఆ ప్రసాదాల్లో తేడా తెలుస్తుంది, నాణ్యత లేదు, ఏం జరుగుతుంది అనేది ఒకటి ఉంది. కానీ ఒక అంటే పంది మాంసం, పందితో తీసిన ఆయిల్సే కానివ్వండి, జంతువులతో అంటే ఆవు కావచ్చు, గేదెలు కావచ్చు, ఇట్లాంటి వాటి కొవ్వు కానివ్వండి, చేప ఆయిల్స్ కానివ్వండి, ఇలాంటివి కలుపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఏదైనా ఒకవేళ వెజిటేబుల్ ఆయిల్సా అని అనుకుంటే అవి కూడా తప్పు. అసలు వెజిటేబుల్ ఆయిల్స్ యాక్చువల్లీ లడ్డు చేయటం, ఉండవు చుట్టడానికి అంత ఇదిగా రాదు, గట్టిగా రాదు. సో వీళ్ళు అందుకని కొవ్వులు కలిపినట్టున్నారు. అదేముంది, కొవ్వు ఆయిల్స్ ఆరిపోతే గట్టిపడిపోతాయి కదా. సో నెయ్యిలాగా ఆ పేరుకుపోయే తత్వం ఉంటుందని దానికోసం వాళ్ళు అలాంటి కొవ్వు పదార్థాలు కలపడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. ఇంకోటి రామ్ మందిర్కి అది జరిగింది కదా, రామ్ మందిర్ జరిగినప్పుడు శంకుస్థాపన అది జరిగినప్పుడు, బాలరాముని ఇది పెట్టినప్పుడు, ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడికి లక్షల పైన లడ్లు పంపారు. ఆ లడ్లు ప్రతి ఒక్క అంటే మనకు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు, అంటే మన మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించిన పెద్దలు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరి చేతిలో లడ్డు వెళ్ళినప్పుడు ఎంత అపురూపంగా తీసుకుంటారు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా తిని ఉండరు, ఆ టేస్ట్ కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వ్యక్తులకు అందరికీ కూడా ఈ ప్రసాదం తినిపించాడు కదా. అంటే హిందూ మతం మీద ఏకధాటిగా దాడి జరిగింది ఇక్కడ. అంటే ఆ ప్లేస్ వరకు ఈ లడ్డు వెళ్తుందని అంటే అక్కడ అందరూ ఎంత పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, అలాంటి వాళ్ళతో అందరితో కూడా ఈ లడ్డు తినిపించాడంటే ఎంత పెద్ద దాడి. ఒక తీవ్రవాది కన్నా కూడా చాలా ఘోరమైన చర్య ఇది. ఎవరు కూడా హిందువులు సహించే పరిస్థితులు అయితే లేరు.
ఎందుకంటే లడ్డు అనేది అంత అపురూపంగా మనం చూస్తాం, దాన్ని తీసుకోవటానికి కూడా ఎంత భక్తిగా తీసుకుంటాం. ఒక లడ్డు తీసుకొస్తే ఇంటిల్లి పాది కాకుండా చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా కొంచెం కొంచెమైనా కళ్ళకి తీసుకొని తింటారు. అసలు అట్లాంటి ప్రసాదాన్ని ఇట్లాంటి ఘోరంగా చేశాడు, ఇలాంటి పదార్థాలతో చేశాడు అనేది ఏ హిందువు కూడా డైజెషన్ చేసుకునే పరిస్థితులు అయితే లేరు ఇప్పుడు. మేడం వాళ్ళైతే ఏ విధంగా విమర్శిస్తున్నారు అంటే 100 రోజుల పాలన పైన ప్రజా వ్యతిరేకత చాలా పెరిగిపోయింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అవి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి అని అంటున్నారు మేడం. అంటే 100 రోజు పాలన దాన్ని తప్పించుకోవాల్సినంత అవసరం లేదు. అది ఈరోజు రోజా పెట్టింది, సొంత మీడియాలో పెట్టింది, పోల్ పెట్టింది. దానిలో ఏమని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అని అడిగితే దానిలో ఎంత ఓటు పోల్ అయింది? 80% పోల్ అయింది. 80% పోల్ అయినప్పుడు అక్కడ నీకు ఎవరు ప్రభుత్వం బాగుందని వైసీపీ వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ. అలాంటప్పుడు అక్కడ ఎక్కడ అట్లాంటి అది కూడా ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి ఏడుకొండల వారంటే అపారమైన నమ్మకం, భక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి. అలాంటి దేవుడి మీద అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన రాజకీయాలు చేయడానికి ఇట్లాంటి పనులు ఎప్పుడూ చేయరు. అది జగన్మోహన్ రెడ్డి చేసే అలవాటు. అది నాకుంది కదా ఈ అలవాటు అందరికీ ఉంటుంది అని అనుకోవటం ప్రజలందరూ చూశారు. ఆయన నేచర్ ఎలాంటిది, ఆయన బుద్ధి ఎలాంటిది. నేను జైలుకి వెళ్ళాను కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తాను, నన్ను ప్రజలు చీదరించుకుంటున్నారు కాబట్టి నేను అవతరాలను కూడా చీదరించుకునేటట్టు చేయాలి అని అనుకుంటే ఆ ప్రజలకు తెలియట్లేదా? అన్నీ తెలుస్తున్నాయి కదా. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పట్టెడు అన్నం పెడుతున్నారు, 5 రూపాయల కంటే ప్రజలకు వ్యతిరేకత వచ్చేసిందా? రాదు కదా. సో ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తా ఉంటే వృద్ధులందరూ వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించరు కదా. ఇప్పుడు విజయవాడ మొత్తం మొన్న వరదల్లో ముప్పు అయితే సో సీఎంగా ఉన్న వ్యక్తి తెల్లవాదులు మేలుకొని 3 వరకు 4 వరకు కూడా సర్వీస్ చేస్తా అంటే అక్కడ విజయవాడ ప్రజలకు వ్యతిరేకత వచ్చేసిందా? ఇట్లా బాబు గారికి అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనకు చూస్తే కూడా వరదలకు బిఫోరే ఎవరు బెస్ట్ సీఎం అంటే 5వ స్థానంలో ఉన్నారు, అంటే వరదలకు బిఫోర్. సో వరదలు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ స్థానంలో ఉండేవాళ్ళు. అలాంటి అంటే ఒక స్థానం అంటూ క్రియేట్ చేసుకుంటా అంటే 3 నెలలకి ఇంత డిఫరెన్స్ కనపడింది. సో వరదలకి బిఫోర్ నేను చెప్పింది, వరదల తర్వాత అయితే ఫస్ట్ సీఎం బెస్ట్. అది ఎందుకంటే మోదీ గారు లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేయటమే కానివ్వండి, వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇవ్వటమే కానీ జరిగాయి. ఇంత పెద్ద విపత్తులో కూడా మీరు ప్రజలకు అండగా ఉన్నారు అంటే ప్రజలు ఆయనతో ఉన్నారు అనేది అది జీర్ణించుకోలేక ఈ లడ్డూ విషయం తీసుకొచ్చి దీనికి ముడిపెడుతున్నాడు అని అంటే ఇది యాక్చువల్లీ ఇది ప్రజల మనోభావాలకి, హిందువులకి, హిందూ మతం మీద జరిగిన దాడి. అది ప్రజలు సుభిక్షంగా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరది. సో దీనికి దానికి సంబంధమే లేదు. అక్కడ మెజారిటీ బాబు గారి పక్కే ఉంది. ఇక్కడ చేసిన దొంగలు